కోనసీమ ప్రాంతంలో సుమారు 1,00,000 ఎకరాల్లో ఉన్నటువంటి కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో సాగుకు ఎంతో అనువైన వాతావరణం ఉందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఇక అమలాపురం కలెక్టరేట్ జిల్లా స్థాయి కోకో కమిటీ ఆధ్వర్యంలో ఉద్వాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మరియు కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో కోకో కాయల కోత అనంతరం ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. నేను కోకో రైతుని, భారతీయ కిసాన్ సంఘంలో సభ్యుని కూడాను. అది అంబాజీపేట మండలం గంగలకూర అగ్రహారం. నేను కోకో తోట ఒక 5 ఎకరాల వరకు వేసానండి. అయితే కోకో పంట వల్ల మాకు లాభాలు ఉన్నాయి, కానీ రేటు తగ్గించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మాకు. అది ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ చేయడానికి మాకు కూలీలు తడుకోవాల్సినంత అవసరం ఉండదండి మాకు దీనికి. కోకో ప్రాసెస్ చేయడానికి అది ఎందుకు గురించి అంటే, అది ఈ కాయలు కోయడానికి కానీ, లేకపోతే దీన్ని తెచ్చి మళ్ళీ ఈ ట్రైల్లో వేసి ఫెర్మెంటేషన్ అయ్యే వరకు కూడా వాళ్ళు అంటే వాళ్ళ శక్తిని బట్టి ఒక 5 కేజీలు తెచ్చి వేయచ్చు, లేకపోతే ఒక 50 కాయలు తెచ్చి ఇక్కడ వేయగలరు. ఆ రకంగా మనకు దాన్ని బట్టి చేయొచ్చండి. కొబ్బరిలో శ్రమపడి అంత ఇదేం కాదు, మగవాళ్ళే ఉండాలి, మగవాళ్ళే చేయాలి అనేది కూడా కాదు, ఆడవాళ్ళైనా చేసేయగలరు. అయితే ఏంటంటే వర్షాకాలంలో కొంచెం ఇబ్బంది తప్పు, కానీ వేసవికాలంలో అయితే మేము అనుకున్న క్వాలిటీ మేము ఇవ్వగలమండి. నా పేరు ముత్యాల జమీలు. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్లో ఈసీ అండ్ జీసీ మెంబర్గా చేస్తున్నాను. ముఖ్యంగా మన కోనసీమలో ఈ కోకో ఏదైతే ఉన్నదో కోకో పంట మీద కొంచెం మక్కువ కలుగుతుంది ప్రతి రైతుకి. ఎందుకంటే గతంలో అనేక నష్టాలు పడినా కానీ ఇప్పుడు కొద్దిపాటి ధర పెరగటంతో రైతులందరూ కూడా దీన్ని ప్రధాన పంటగా చూస్ చేస్తున్నారు. కేవలం గతంలో మనకి ఒక 20-30 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా వేసి తీసేశారు, మళ్ళీ కొత్తగా వేసి ఈ పంటను సాగు చేస్తున్నారు. ముందుగా మనం మొక్క నాటిన తర్వాత 3 సంవత్సరాలకి దిగుబడి వస్తుంది. ప్రతి ఎకరానికి 180 నుంచి 200 మొక్కల వరకు మనం పోతున్నాం. ఒక ఎకరం నుంచి 3 సంవత్సరాలు దాటిన తర్వాత క్వింటాల్ నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఇది ఇప్పుడు ఉన్న రేట్ని బట్టి చూస్తే, ఇప్పుడున్న రేట్ అయితే కేజీ 750 రూపాయల వరకు ఉన్నది. గతంలో 200, 250, 180 అలాగుండేది.